హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీజీ ఎపిసెడ్ 2025 అనగా టీఎస్ ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి బోత్ బైపీసీ అండ్ ఎంపీసీ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబడినాయి. సో ఇప్పటి నుంచి ఏమవుతుందంటే ప్రతి ఒక్కరైతే మీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ర్యాంక్ అండ్ మీ యొక్క మార్క్స్ అయితే చెక్ చేసుకొని ఉంటారు. సో నార్మలైజేషన్ తర్వాత మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేసి మీకు అయితే తెలుసు. ఈ తరుణంలో వచ్చేసి నెక్స్ట్ ప్రక్రియ ఏంటి అంటే మాకు వచ్చేసి ఒక మంచి కాలేజీలో సీట్ కావాలి, ఒక మంచి బ్రాంచ్లో సీట్ కావాలి అని చెప్పేసి చాలా మందికి ఉంటుంది. ఈ పర్టికులర్ వీడియోలో ఆ యొక్క సిరీస్లోనే ఈ పర్టికులర్ వీడియోలో మనం సిఎస్సి బ్రాంచ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అంటే ఓపెనింగ్ ర్యాంక్ ఎంత ఉంటుంది, క్లోజింగ్ ర్యాంక్ ఎంత ఉంటుంది, అంటే మాకు ఈ యొక్క అంటే టాప్ 10 కాలేజెస్ అయితే ఇందులో డిస్ప్లే చేస్తాను. ఆ టాప్ 10 కాలేజెస్ ఏవి, ఆ టాప్ 10 కాలేజెస్లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ ఎంత ఉంటుంది ఎంసెట్ 2025కి ఈ ఇయర్ పర్టికులర్గా చూసుకున్నట్టయితే లాస్ట్ 2 ఇయర్స్ని బేస్ చేసుకుని ఈ ఇయర్ ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఒక డేటా అయితే నేను ప్రొవైడ్ చేశాను ఇక్కడ మీకు. సో నేను అది మీకు చూపిస్తాను. బిఫోర్ దట్ ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పటికేంటి మనకైతే డెఫినెట్గా ప్రతి డే అయితే ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియోస్ అయితే ప్రతిరోజు అయితే వస్తూ ఉంటాయి. దాని కొరకైతే మీరైతే రోజు చూస్తూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయవచ్చు అండ్ లైక్ అయితే చేసేయండి, ఓకేనా? వితౌట్ వేస్టింగ్ అవుట్ టైం లెట్ బిగిన్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే మొత్తంగా సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి టాప్ 10 కాలేజ్లో ఎంత ఉంటుంది ర్యాంక్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ ఎంత, దానికి సంబంధించినటువంటి టోటల్ ఫీజు ఎంత ఉంటుంది, ఖర్చు మొత్తంగా చదువుకునే దానికి ఆ ఫీజు ఎంత ఉంటుందో అవైతే ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? నా సబ్స్క్రైబర్స్ని ఎప్పుడు నేను డిసప్పాయింట్ అయితే చేయను ఫ్రెండ్స్, ఇదైతే మీకు తెలుసు, ఓకేనా? ప్రతిరోజు ఒక కొత్త ఇన్ఫర్మేషన్తోనే మీ ముందుకైతే వస్తాను. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ కాలేజ్ నేమ్, ఇక్కడ ఓపెనింగ్ ర్యాంక్, ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్ అండ్ టోటల్ ఫీజు ఎంత ఉంటుంది ఇన్ రూపీస్, ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకి ఏదైతే మనకి చూసుకున్నట్టయితే టాప్ ఇప్పుడు ఎంసెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, సీట్ అలొకేషన్స్ కావచ్చు, ఇవన్నీ జరిపించేటువంటి JNTUH జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ హైదరాబాద్ అనమాట. మనకి ఇది వచ్చేసి ఇక్కడ కుకట్పల్లిలో ఉంటుందన్నమాట. దీనికి ఓపెనింగ్ ర్యాంక్ ఎంత అంటే 306 ఫ్రెండ్స్. మనకి ఎంసెట్లో పూర్తిగా చూసుకున్నట్లయితే 2025 ఎంసెట్లో 306 ర్యాంక్ నుంచి అప్ టు 4984 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఇందులో అయితే సీట్ అయితే వస్తుందన్నమాట. ఇది టాప్ మోస్ట్ కాలేజ్ అండి. మీకైతే తెలిసి ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఎవరికైతే ఒక కొంచెం అవగాహన ఉన్నా కానీ కాలేజెస్ నేమ్ పైన ఈ యొక్క యూనివర్సిటీ గురించి అయితే అందరికి తెలుసు అనమాట. ఇందులో కనుక సీట్ వస్తే మీకు వచ్చే ప్యాకేజెస్తో వేరే లెవెల్లో ఉంటుందన్నమాట మీ లైఫ్. ఎలా అంటే ఇందులో వన్స్ సీట్ వచ్చిన తర్వాత ప్లేస్మెంట్స్ అనేవి చాలా వేరే బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా చూసుకున్నట్లయితే దీనికి ఉన్నటువంటి ఫీ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే 2,10,000 అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి నెంబర్ 1 కాలేజ్, ఫస్ట్ కాలేజ్ అనమాట సిఎస్సి బ్రాంచ్లో. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లిస్ట్లో ఇది JNTUH టాప్ మోస్ట్ కాలేజ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి CBIT అనమాట, CBIT హైదరాబాద్. దీనికి వచ్చేసి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 524 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి చూసుకున్నట్లయితే 1,479 అంటే 1,479 అనమాట. దీనికి ఉన్నటువంటి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 5,60,000 రూపీస్ ఫ్రెండ్స్. CBIT గురించి అందరికి తెలుసు అనమాట, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అండ్ VNR VJIT ఇది చూసుకున్నట్లయితే ఇది కూడా టాప్ మోస్ట్ కాలేజ్. ఇది వచ్చేసి థర్డ్ ప్లేస్లో నిలిచిందనమాట. దీనికి ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి చూసుకున్నట్లయితే 538 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 1,735 అనమాట. ఇది వచ్చేసి 5,40,000 రూపీస్ అయితే దీని యొక్క ఫీ అయితే ఉందన్నమాట, ఈ కాలేజ్ యొక్క ఫీ. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే JNTUకి ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, ఓకేనా? ఇవన్నీ ప్రైవేట్ కాలేజ్ ఫ్రెండ్స్, ప్రైవేట్ కాలేజ్ కాకపోతే మనకి ఇక్కడ గవర్నమెంట్ సీట్ వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ రాగా ఎక్స్ట్రా అమౌంట్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే 2 lakhs ఉంది కదా, 2 lakhs నుంచి మనకి ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత వస్తుంది, 35,000 40,000 వస్తుంది. ఇది మైనస్ చేసుకుంటే మిగతా అమౌంట్ ఉంటుంది కదా, అది మనం పే చేయాలన్నమాట. సో ఫీజు రీయింబర్స్మెంట్ రాగా ఈ యొక్క అమౌంట్ని మైనస్ చేసి మనం చూసుకున్నట్లయితే పే చేయాలి. కాకపోతే ఇక్కడ మొత్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ కాకుండా డైరెక్ట్ ఓవరాల్ అమౌంట్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. 5 lakhs ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇందులో సీట్ వస్తే 5 lakhs రూపీస్ కట్టాలి. ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి వచ్చేసి ఈ యొక్క 40,000 వరకు మైనస్ చేసుకొని మిగతా అమౌంట్ అయితే ఏదైతే 5 lakh రూపీస్ ఉంటుందో ఆ యొక్క అమౌంట్ అయితే మీరు పే చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇది వచ్చేసి 4th ప్లేస్‌లో మనకు నిలిచిందనమాట. అకార్డింగ్ టు ప్యాకేజెస్, అకార్డింగ్ టు ప్లేస్‌మెంట్స్, అకార్డింగ్ టు దీనికి ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకున్నట్టయితే నేను ఇక్కడ పెట్టాననమాట. ఫస్ట్ వచ్చేసి జేఎన్‌టీయూ, సెకండ్ వచ్చేసి సీబీఐటీ, థర్డ్ వచ్చేసి వీఎన్ఆర్ విజైఐటీ అండ్ ఫోర్త్ వచ్చేసి మనకి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ. దీని యొక్క ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 590 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 1391. దీని యొక్క ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే 1,50,000 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ 5th ప్లేస్‌లో వచ్చేసి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. దీని యొక్క ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 688 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 5,484 అన్నమాట. దీని యొక్క టోటల్ ఫీ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే 3,82,000 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక చూసుకున్నట్లయితే 6th ప్లేస్‌లో వచ్చి చూసుకున్నట్లయితే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అన్నమాట. దీని యొక్క ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 803 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 2,201 అన్నమాట. ఈ ఇయర్ ఉండబోతుంది. ఇది మొత్తంగా లేటెస్ట్ ఉన్నటువంటి డేటా ఫ్రెండ్స్. ఓకేనా. దీని యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 5,60,000 రూపీస్ ఫ్రెండ్స్. అండ్ 7th ప్లేస్‌లో వచ్చేసి ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ అన్నమాట. దీని యొక్క ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 1,127 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 9,014 అన్నమాట. టోటల్ ఫీ స్ట్రక్చర్ వచ్చి చూసుకున్నట్లయితే 5,20,000 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే 8th ప్లేస్‌లో వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సుల్తాన్‌పూర్‌లో ఉంటుంది ఈ యొక్క జేఎన్‌టీయూ. దీని యొక్క ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 1,272 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 10,943 అన్నమాట. దీని యొక్క టోటల్ ఫీ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే 1,34,000 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ నైన్త్ ప్లేస్‌లో వచ్చేసి మనం చూసుకున్నట్లయితే జీఆర్ఐఈటీ హైదరాబాద్. ఇదొక దీని యొక్క ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 1,309 అన్నమాట. అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 4,502. దీని యొక్క టోటల్ ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే కనుక 5,45,000 రూపీస్ అవుతుందన్నమాట. 10th ప్లేస్‌లో చూసుకున్నట్లయితే మనకి ఏఆర్ మహావీర్ ఇంజినీరింగ్ కాలేజ్ అన్నమాట. ఇది కూడా టాప్ కాలేజే. మీకు తెలుసో లేదో నాకు తెలీదు. బట్ ఇది కూడా టాప్ కాలేజే. ఇది టాప్ 10 ప్లేస్‌లో నిలిచిందన్నమాట 10th ప్లేస్‌లో. దీని యొక్క ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 1,641 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 29,416. దీని యొక్క ఫీ స్ట్రక్చర్ అయితే తెలీదు. ఫ్రెండ్స్ మీరు గనుక ఈ యొక్క చూసుకున్నట్లయితే ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే సీఎస్‌సి బ్రాంచ్‌కి మాత్రమే. ఓకేనా. ఇప్పుడు చూసిందంతా సీఎస్‌సి బ్రాంచ్‌కి మాత్రమే. ఈ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ సీఎస్‌సి బ్రాంచ్‌లో ఆరితేరినటువంటి ప్లేస్‌మెంట్స్ పరంగా మంచిగున్నటువంటి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా బాగున్నటువంటి, ఫ్యాకల్టీ పరంగా సూపర్‌గా ఉన్నటువంటి కాలేజెస్ అన్నమాట. వీటికి అందరూ ఎక్కువగా కోరుకుంటారు ఇందులో సీట్ రావాలి అంటే అది ఇది అని చెప్పేసి. దీని యొక్క ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ చూసాము. అండ్ ఫీ స్ట్రక్చర్ కూడా చూసాము. ఇప్పుడు చాలా మందికి ఏంటి అంటే నెక్స్ట్ ఏం చేయాలి అన్న ఇంతే కదా మేము చూసుకున్నాం ఇంకా మాకేం తెలియదు అయిపోయిందిగా అనేసి నెక్స్ట్ వీడియో వేరే వాళ్ళ ఛానల్‌లోకి వెళ్ళట్లా ఇట్లా కాదు. నేనేం చేయమంటున్నానంటే ఇప్పుడు ఈ యొక్క డేటా తెలుసుకున్న తర్వాత మీకు ఎంత ర్యాంక్ వచ్చింది? ఈ యొక్క ర్యాంక్ బిట్వీన్‌లో వచ్చిందనుకోండి. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ బిట్వీన్‌లో వచ్చింది మీకు. సో నెక్స్ట్ ఏ కాలేజ్‌లో వస్తదో ఒక డేటా అయితే తీసుకోండి. ఇప్పుడు మనం చూసిన డేటా మొత్తం సీఎస్‌సి బ్రాంచ్‌కి. ఇప్పుడు నాకు సీఎస్‌సి బ్రాంచ్‌లో నాకింత ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ కార్డ్‌లో నాకింత ర్యాంక్ ఉంది కాబట్టి నాకు ఈ యొక్క జేఎన్‌టీయూలో వస్తది. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో. లేదంటే సీబీఐటీలో వస్తది. లేదంటే ఎంవీఎస్ఆర్‌లో వస్తది. లేదంటే వాసవిలో వస్తది. లేదంటే మహావీర్‌లో వస్తది. అని చెప్పేసి ఒక అనాలిసిస్ పెట్టుకొని ఒక వైట్ పేపర్ ఒక ఏ4 షీట్ తీసుకొని ఆ యొక్క దాంట్లో సీఎస్‌సి బ్రాంచ్ అని పెట్టుకొని మీకు ఏ కాలేజ్‌లో వస్తుంది అని చెప్పేసి ఒక డేటా అయితే రాసుకోండి. ఇది ఫస్ట్ ప్లేస్. సీఎస్‌సి బ్రాంచ్‌లో ఈ కాలేజ్‌లో నాకు సీట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మాకు మెకానికల్‌లో కూడా ఇంట్రెస్ట్ ఉంది. దాంట్లో ఎంత ర్యాంక్‌లో దానికి ఎంత ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్‌లో మాకు వచ్చే కాలేజెస్ ఉన్నాయి అని చెప్పేసి మీరు ఒక అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అన్ని బ్రాంచెస్ నుంచి మెకానికల్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి సివిల్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ ఈ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఐటీ పరంగా కావచ్చు. సో మీకు ఏ యొక్క ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్‌లో ఉంది కాలేజెస్‌లో అని చెప్పేసి మీకు డేటా తెలియాల్సి ఉంటుంది కాబట్టి మీరైతే ఒక వైట్ పేపర్ పైన మీరైతే ఈ యొక్క డేటా పెట్టుకోండి. కౌన్సెలింగ్ వరకు మీకు ఈజీ అవుతుందన్నమాట. ఈ కాలేజ్‌లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మీకైతే చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. అందుకొరకే నేనైతే చెప్తున్నాను. ఇది చూసి జస్ట్ వదిలేయడమే కాదు. అలాంటిది పెట్టుకుంటే మీకు కూడా ఒక అనాలిసిస్‌లోకి మీరు వస్తారు లేటర్ ఆన్. ఈ వీడియోస్ చూసి అలా ఇలా పోతుంటే వీడియోస్ చూసినట్టుగానే వెళ్ళిపోతుంది. మీకైతే ఏం ఉండదన్నమాట. ఏదో ఒక కాలేజ్‌లో వస్తది అనేసి అనుకున్నాను. అప్పుడు ఆ వీడియోలో చూస్తాను, ఆ ఛానెల్‌లో చూస్తాను అని చెప్పేసి లాస్ట్‌కి మీరైతే ఇబ్బందైతే పడతారు. అట్లాంటిది ఏం చేయకుండా ఒక వైట్ ఏ4 షీట్ పేపర్ తీసుకొని అందులో ఫస్ట్ ప్లేస్‌లో మీకు వచ్చే కాలేజ్ ఏంటిది అని చెప్పేసి మీరైతే పెట్టుకొని ఉండండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ. ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.